ఇక సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి పెనుబల్లి మండలం చెందినటువంటి ఒక జంట ఆదర్శ వివాహం చేసుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఈ వివాహం జరిగింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్, నాగజ్యోతి అనేటువంటి ఇద్దరు ఉద్యోగులు అంబేద్కర్ ఫోటో సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తమ వివాహాన్ని కొనసాగించారు. ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి ఆ ఇద్దరు దంపతులను అందరూ ప్రశంసతో ముంచెత్తుతున్నారు. మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనాల కోసం భాగంగా ఈ వివాహం చేసుకున్నట్టుగా వారు చెప్తున్నారు. మరింత మందికి ఆదర్శంగా నిలవాలని, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని పలువురు వారిని అభిలాషించారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తిరుదండి చిన్నజీయర్ స్వామివారు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి భక్తజన బృందంతో కలిసి ఆయన భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలు పూర్ణ కుంభ స్వాగతంతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచన నడుమ ఆయన సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్ దగ్గర అఖిలపక్ష నాయకులు ప్రయాణికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా బస్టాండ్కు ఉన్నటువంటి వెనుక వైపున ఉన్న 2 గేట్లను మూసేయడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి మళ్ళీ అదే 2 గేట్లను ఓపెన్ చేయాలని అఖిలపక్షం సంబంధించిన నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల సౌకర్యార్థం గేట్లుంటే తప్పేంటంటూ అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. లోపలికి వెళ్ళి రావడానికి వీలుండేటువంటి విధానంగా ఉన్నటువంటి పాత గేట్లను తొలగించడం వల్ల ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చిపోయేటువంటి మార్గాలు మూసుకుపోయాయని చెప్పి అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ బస్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.